ఎప్పటికీ పొట్టు పొట్టు తిట్టుకున్నట్టే నడిచే అసెంబ్లీ పార్లమెంట్లో అప్పుడప్పుడు చమత్కారాలు జోకులు వెళ్తుంటాయి. అసొంటి ముచ్చటే ఒకటి తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. అదేంటిదనేది చూద్దాం. చూడాలంటే అధ్యక్ష మైక్ ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యండి అధ్యక్ష. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ గా ఇచ్చింది అయితే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మీరో 10 సంవత్సరాలు మేమో 10 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. అంటే మళ్ళొచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? జనం ఎవరికి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే సర్కార్లు ఉంటారు. అంతేగాని మీరు ఇన్నేళ్ళు మేము ఇన్నేళ్ళు అని వంచుకునే దానికి మన దేశంలో ఏమన్నా రాజుల కాలం నడుస్తున్నదా? ఇప్పుడు మీ సర్కార్ చేసిన పనిని బట్టి, పోయిన సర్కార్ చేసిన డెవలప్మెంట్ ను బట్టి, ఇప్పుడు జనం కోసం ప్రతిపక్షం కొట్లాడిన దాన్ని బట్టి జనానికి ఎవరు మంచి చేస్తారు, మంచి చేసిండ్రు అనే దాని మీద ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని 10 ఏళ్ళకు 10 ఏళ్ళు వంచుకునుడేంది అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక సీఎం కేటీఆర్ అవుతాడో కాదో అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయము. వాళ్ళ పార్టీ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటే ఎట్లా వెంకటరెడ్డి సారు అని అంటున్నారు ఇంకొందరు. మీరు 10 ఏళ్ళు వంచుకుంటే మేమెటు పోవాలి అని బీజేపీ వాళ్ళు అన్నారా? అది కూడా అంటుర్రు. ఈల ముచ్చట ఇట్లుంటే అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూడుండ్రు సారి. అధ్యక్ష మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చుక నేను అంటలేను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష. పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇన్నరా అన్న అనుకుంటేనే నేను అంటలేను మీ ఓలే అన్నారు అని అన్నాడు. అరే గిట్లా అన్నాడేంది? ఇంతకు అన్నట్ట అననట్ట మా ఏలుతోని మా కంట్లోనే ఓడిచినట్టు చేసిండు కదా అని అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారు అసెంబ్లీ ముచ్చట్లు చూసిన జనాలు. ఇగో గిట్లా గిచ్చలేదన్నట్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీలు సతమతం అయినరట.